అలాగే దేవుని యొక్క మరి ఆయన భవిష్యత్తు వర్తమాన కాలాలంతా ఇందులో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ గ్రంథం అంతా కూడా మరి ధ్యానించాలంటే మరి దేవుని ప్రేమలారా మరి వినాలన్నా ధ్యానించాలన్నా బైబిల్ గ్రంథం అంతా కూడా మరి చెప్పిన కొద్దిగా చెప్తాను. బైబిల్ గ్రంథం అంతా తెలిసి ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా టూకీగా తెలిసి ఉండాలి మనకి. ఎందుకంటే కొంత తెలుసుంది అనుకో. ఉదాహరణకు ఎలా చెప్తారంటే, మీకు రూతు గ్రంథం ఉంది. రూతు గ్రంథం అనగానే మనకి రూతు గారి అత్తగారి పేరేంటి? నయోమి అని తెలిసి ఉండాలి. రూతుకి మొదటి భర్త మహులోను, మళ్ళీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకో భర్త బోయజు. అలా అంటే ఇలా కొద్దిగా తెలుసు ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా వచ్చారు, ఇలా అయ్యారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది అనుకో. రూతు అలా ప్రతి గ్రంథం గురించి కూడా కొంత ఐడియా, కొంత మొత్తం కాదు, మనకు మొత్తం జ్ఞాపకం ఉండదు, కొంత. ఇప్పుడు ఆదికాండం ఉంది. ఆదికాండంలో అబ్రహాం గురించి తెలుసు, మనకి నోవాహు గురించి తెలుసు, నోవాహు జలప్రలయం వచ్చినంత అలా కొంచెంగా తెలుసుంటే కరెంట్ గ్రంథం అర్థమైపోతుంది మనకి. అవన్నీ అర్థం కాలేదనుకో, ఇది అసలు అర్థం కాదు. అయినా సరే దేవుడు నాకు ఇచ్చే బుద్ధి జ్ఞానాన్ని బట్టి మరి నేను చెప్తాను, మీకు వాళ్ళకి తెలుస్తుంది. మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు అనగా 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే, అక్కడ ప్రభువారు బెత్లెహేంలో ఉన్నారు కదా, ఆ బెత్లెహేం చుట్టుపక్కలే ఉన్నాయి. లవోదికియా అనగా అదొక గ్రామం, ఫిలదెల్ఫియా అనగా అదొక పట్టణం, అలాగే ఎఫెసు అనగా నగరం. ఇలాగ అందులో ఉన్నాయి అన్ని 7 సంఘాలు. ఇది 7వ సంఘం గురించి మనం చెప్పుకుంటున్నాం. 7 సంఘాలు అక్కడ వాటిని పోల్చారు. ఎందుకంటే ఆ 7 సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఏదో సంఘానికి మనం పోలి ఉంటాం అన్నమాట. మనం ఏదో సంఘానికి మరి దేవుని పెంతెకోస్తు సంఘం ఉందనుకో, అందరూ కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తారు, అదొక సంఘం ఇందులో ఉంటుంది. అలాగే కొన్ని సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్సీఎం ఉందనుకోండి, ఆర్సీఎంలో వాళ్ళు యూనిఫామ్ చేసుకుని వాళ్ళు మరి కొంచెం వాళ్ళ ఆచారాలు, కొన్ని ఆచారాలు బొట్టు కానీ కాటుకులు కానీ పూలు కానీ ఏమైనా పెట్టుకోవడం, కొద్దిగా మరింతలు విగ్రహానికి కొబ్బరికాయ కొట్టడం, క్యాండిల్, కొన్ని ఆచారాలతోటి కొన్ని భక్తులు ఉంటాయి. అవన్నీ కలిపి 7 సంఘాలకు అక్కడ తెలియజెప్పారు. లాస్ట్ 7వ సంఘం గురించి మనం చూసినట్లయితే, ప్రభువా దేవుని ప్రేమ లవోదికీగా ఉన్న సంఘం దూతికిలాగా రాయము అనువాడు, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి అనేది చెప్పే సంగతులేనుగా మరి ప్రభువా నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే, మరి మన క్రియలన్నీ ఆయనకు తెలిసిపోతాయి. తెలియదు అనుకుంటాం కానీ తెలిసిపోతాయి లేదా? తెలుస్తాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను కాలేజీ చదువుకునేటప్పుడు ఒక ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే, ఆయన హిందువులు కాబట్టి కాశీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, హిందువులు ఏదో ఒకటి అక్కడ వదిలేయాలి. ఏదో నీకు ఇష్టమైంది వదిలేసి దాన్ని ఎప్పుడు ముట్టుకోకూడదు. ఆయన ఏం చేశాడు, పొరపాటు సిగరెట్ వదిలేశాడు. సిగరెట్ వదిలేసిన తర్వాత మరి కాల్చుకొని పెట్లు కాలుస్తాను, మరి కాల్చుకొని ఉండలేకపోతుంటే ఇక ఏం చేయాలి అర్థం కాదు, ఏం చేయలేదు. మరి చూస్తే ఇదంతా తెలిసిన వాళ్ళు అందరూ వదిలేసామని అందరూ తెలుసు. గొప్ప బాత్రూంలోకి వెళ్ళిపోయి ఒకటే కాలుస్తున్నాడు, ఇక పెట్టంతా కాలుస్తున్నాడు, మొదలు పెట్టాడు. ఏంటి ఎవరైతే పొగలు వచ్చేసి అని చూస్తే మరి వదిలిపెట్టలేకపోతున్నాడు. అలాగే పాపాన్ని కూడా విడిచిపెట్టి మళ్ళీ ఏం చేస్తానంట, వదలలేకపోతున్నారట. పాపాన్ని కూడా చూస్తే వదలలేకపోతున్నాడు. మరి దేవుని ప్రేమలారా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అందుకంటున్నాడు ప్రభువారు, నీ క్రియలు నేను ఎరుగుతుని అంటున్నాడు. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, నాతో ఉంటా అన్నావు కదా, నాతో వస్తా అన్నావు కదా, నా బైబిల్ కన్నా చదువుతా అన్నావు కదా, ప్రార్థనలో ఉంటా అన్నావు కదా, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. మరి దేవుని ప్రేమలారా మనం నీ క్రియలను నేను ఎరుగుతాను. నువ్వు చల్లగాను వెచ్చగాను లేవు, కానీ నువ్వు చల్లగా వెచ్చగా ఉంటుంది మీరు, కానీ నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నేను నిన్ను నా నోట నుండి వేస్తా అంటున్నాడు. ఇక్కడ విశ్వాసుల్ని 3 వ్యక్తులుగా పోల్చాడు. మొదటగా వెచ్చగా ఉన్న వాళ్ళని పోల్చాడు. నెక్స్ట్ అది నులివెచ్చగా ఉన్నవారు, చల్లగా ఉన్నవారు. విశ్వాసులు ఎన్ని రకాలు ఉన్నారంట? 3 ప్రజలు ఉన్నారు. 3 రకాలుగా ఉన్నారు. అది చల్లగా ఉన్నాడు. చల్లగా ఉన్న వారి గురించి ముందు కింద చూద్దాం. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, కొన్ని తెలుసు యేసుప్రభు దేవుడు, కానీ ఆచారాలు వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడ రాయి కనిపించింది, పలానా చోట రాయి ఉంది, చెట్టు ఉంది, లేదా జంతువు కనపడింది. జంతువుకి నేను ఇటు రాసి మొక్కాను, అటు వెళ్ళి వెనకాల మొక్కాను, అలా తీసుకుని తలకి రాసేసుకున్నాను. అలాగే ఎలుకని ఏదో జంతువుని, అన్ని జంతువులు పూజిస్తాను. అలాగే చెట్లు పూజ చేస్తాను. చెట్టు కనపడిన 2-3 చెట్లు కనపడతాయి, రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, ఏ చెట్టు అయినా సరే వెంటనే గబగబా వాటి పసుపుగా రాసేసి దాన్ని పూజిస్తాను. మరి వెళ్తే రాయి కనిపిస్తే రాయి ఒక ఆకారం, ఒక్కోసారి రాళ్ళు కూడా ఏంటంటే ఒక్కోసారి ఒక ఆకారం, ముఖం ఆకారం కనిపిస్తుంది. ముఖం కనపడంగా అయ్యో ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి వెంటనే దాన్ని తీసి ఒక పేరు పెట్టేశాను. పేరు పెట్టి వెంటనే దానికి ఇది రాసేసి చిన్నగా షెల్టర్ వేసేసి గవర్నమెంట్ చెప్పి ఇది పలానా ఇది దేవుడు దేవత అని చెప్పేసామనుకో. ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళు, చల్లగా ఉన్న వాళ్ళందరూ దేవుని గురించి తెలియదు కదా, రుచి తెలియదు. యెహోవా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. మరి దేవుని రుచి తెలియదు కాబట్టి చల్లగా ఉన్నారు. దేవుడు చూస్తాడు,
ఇది ఎప్పటికైనా మారాల్సిందే, దేవుడు సువార్త అందిందని చెప్పి దేవుడు సరే చల్లగా ఉన్నారు కదా, సరే అలా ఉండండి, సరే చూద్దాం మీరు ఎప్పటికైనా మారుతారు కదా దేవుడు ఇస్తున్నాడు. అయితే మరి దేవుని ప్రేమరా చల్లగా వెచ్చగా ఉన్న వాళ్ళు వెచ్చగా ఉన్న వాళ్ళ సంగతి చూద్దాం. మరి వెచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చల్లని స్థితిలోంచి మరి దేవుని ప్రేమరా దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు వారితో మాట్లాడి దేవుడు అద్భుత కార్యాలు పొందుకొని వీళ్ళు ఏం చేస్తారంటే చల్లగా నుంచి వెచ్చదనంలోకి వచ్చేసారు. మనం స్నానం చేయాలంటే నీళ్ళు కావాలి, వేడి నీళ్ళు కావాలి, ఏం చేస్తాం వెంటనే వేడి నీళ్ళలోనే హీటర్ పెడతామా? పెట్టంగా చల్ల నీళ్ళు ఉంటాయి, చల్ల నీళ్ళలో హీటర్ పెట్టాం. హీటర్ పెట్టిన తర్వాత అది ఒక 10 నిమిషాలకి ఏమైంది, చల్లటి నీళ్ళన్నీ వేడిగా మారిపోతాయి. అలా ఈ చల్లటి స్థితి ఒక భయంకరమైన పాపి స్థితి. పౌలు అంటున్నాడు, పూర్వం నేను ఎలాంటి వాడును, దూషకుడును, హింసకుడును. అటువంటి చల్లని స్థితిలోంచి దేవుడు ఎలా మార్చాట, వెచ్చని స్థితిలోంచి మార్చి పౌలుకి దర్శనం ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చారంటే, సౌలా సౌలా హింసించుచున్నావు. అయ్యో ప్రభా, పత్రాలు ఉన్నాయి చేతిలో, చాలా పత్రాలు ఉన్నాయి. ఎవరంటే క్రైస్తవులను చంపాలని పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాలన్నీ ఎగిరిపోతున్నాయి. పట్టుకున్నాడు, ఆయన్ని ఇక్కడ దోపుకొని ఉన్నాడు. ప్రభా కళ్ళు మూతలు పడిపోయి, కళ్ళు అతుక్కుపోయి రావట్లా. ప్రభా ప్రభా ఎవరు 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 మీరు ఎవరు మీరంటే, నేనే నీవు హింసించున్నా యేసుని. అవునా ప్రభా, నేను ఎవరిని హింసించలేదు, నా దేవుడిని నేను గణపరుస్తున్నా, నా దేవుడిని పూజిస్తున్నాను, ఆరాధిస్తాను కదా అనుకుంటే అప్పుడు అది జ్ఞానోదయం అయింది. అయ్యో నేను దేవునికి సేవ చేస్తాను కానీ దేవుడే దూషిస్తున్నాను, దేవుని హింసిస్తున్నాను అని చెప్పారు. నీ హింసించుతున్న యేసుని నేనే అని ప్రభువారు దర్శనమిచ్చారు. చల్లని స్థితిలోంచి ఎటు వచ్చాడు ఆయన, వెచ్చని స్థితిలోకి వచ్చేసాడు. వెచ్చని స్థితిలోకి వచ్చి మళ్ళీ చల్లని స్థితిలోకి వెళ్ళాడా? వెళ్ళలే. వెంటనే అననీయ దగ్గరికి పంపబడ్డాడు. అననీయ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పాడు, ప్రభా ఇతడు చాలా భయంకరమైన వ్యక్తి, హానికరమైన వాడు, వీరికి నేను ప్రార్థన చేయడం ఏంటి అంటే, లేదు ప్రార్థన చేయి, కళ్ళు తెరుస్తాడు, దేవుని సాక్షిగా ప్రభు అన్నాడు, నా సాక్షిగా అతను నిలబెట్టుకోవాలని అంటే వెంటనే ప్రభు చెప్పాను. కాబట్టి దుర్మార్గుడే నా దగ్గరికి వచ్చినా సరే వెంటనే ప్రార్థన చేద్దాం. పాపేరు వచ్చాడు, శత్రువు వచ్చాడు, వెంటనే ప్రార్థన చేసి కళ్ళు తెరవబడ్డాయి. మరి చల్లని స్థితిలో చెట్టు వచ్చాడు, వెచ్చని స్థితిలోకి వచ్చేసాడు. వెచ్చగా ఉండమన్నాడు దేవుడు. అయితే మరి దేవుని ప్రేమరా ఆయనకు దేవుని పరిచయం చేస్తున్నాడు. చేసి 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 హతసాక్షినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని ప్రేమలారా మరి చూస్తే అలాగే మనకి చల్లగా ఉన్న వారి గురించి క్లుప్తంగా చెప్తా ఉంటాయి చాలా, ఎందుకంటే మెసేజ్ గంటలు గంటలు ఉంటాయి. అలాగే చల్లగా ఉన్న వారి గురించి తెలిసింది మనకి, వెచ్చగా ఉన్న వారి నుంచి కూడా తెలిసిపోయింది. అది నులివెచ్చని స్థితిలో ఉన్నవారు. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు ఏంటంటే దేవుని సన్నిధిలోనే ఉంటాడు, గురువు గారి దగ్గరే ఉంటాం, నేనున్న గురువు గారి దగ్గరే ఉంటాను. అయితే గెహజీ ఏం చేశారంటే, గెహజీ నులివెచ్చని స్థితిలో ఉండిపోయాడు అనమాట. గెహజీ గురించి కూడా మీ అందరికి తెలిసిందే, కొత్తగా చెప్తారు. అయితే గెహజీకి మరి నయమాన్ గారు వచ్చారు. నయమాన్ సిరియా దేశం సైన్యాధిపతి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి స్వస్థత పొందుకున్నారు. దేవుడు మరి ఇశ్రాయేలులో గొప్ప దేవుడు ఉన్నాడంట. ఆ గొప్ప దేవుడు మరి ఆయనకి దగ్గరికి ఒక ప్రవక్త ఉన్నారంట. ప్రవక్త గారి దగ్గరికి నేను వెళ్ళాలి, ఎలీషా గారి దగ్గరికి వెళ్తే ఆయన గొప్ప స్వస్థత ఇస్తారంట, వెళ్దామని చెప్పేసి గబగబ వస్తే ఎలీషా గారి దగ్గరికి కుష్ఠవ్యాధి ఉన్నాడు. అంతేలా కుష్ఠవ్యాధి ఉన్నాడు. కుష్ఠవ్యాధి మరి మహా వీరుడు అంట. ఆయన కత్తి పట్టుకున్నాడంటే మొత్తం జయించుకుంటూ 100 మంది 200 తల నరికేసి అటువంటి వీరుడు అనమాట, మంచి వీరుడు. అలా చాలా అందగాడు కూడా, కానీ కుష్ఠవ్యాధి ఉన్నాడు. ఇలా కుష్ఠవ్యాధి ఉంది, కత్తి కూడా పట్టుకోగలుగుతాడు. అది దేవుని సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను 7 సార్లు మునిగి వెళ్ళి 7 సార్లు మునిగి రాపు అన్నాడు. అప్పుడు కోపం వచ్చేసింది. ఇక్కడ దాకా వస్తే గబగబ వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడనుకున్నాను, చేయి పెట్టలేదు, ముట్టుకోలేదు, ఏం చేయలేదు. అంత దూరం నుంచి వెళ్ళి స్నానం చేసినప్పుడు 7 సార్లు మునగమంటారంటే వెంటనే సైనికుడు చెప్తాడు, అయ్యా ఆయన చెప్పింది తప్పేం లేదు కదా, మిమ్మల్ని వెళ్ళిపోమని తిట్టలేదు, గద్దించదు కదా, వెళ్ళి అక్కడ నదికి 7 సార్లు మునగమన్నారు, 7 సార్లు మునిగి రమ్మన్నారు, అంతే కదా, సరే చేద్దాం పదా అని చెప్పేసి మళ్ళీ ఆయన బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వచ్చిన తర్వాత 7 సార్లు, 1సారి 2సారి 3సారి 7వసారి మునిగి లెక్కగానే ఎలా అయిపోయిందంటే దేహము పసిపిల్ల దేహం బంగారం మెరిసిపోతుంది. అంతకుముందు కుష్టు మచ్చలతోటి కుష్టు వ్యాధితో ఉన్న వ్యక్తి ఇప్పుడు తెల్లగా అయిపోయాడు మొత్తం. ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి అబ్బా దేవుడు స్థుతి, ఇస్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, ఆయన స్థుతికి ఆరాధనకు యోగ్యుడైన దేవుడు అని చెప్పేసి ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత అందరు పదం అని చెప్పేసి అందరు వెళ్ళి అక్కడ ఎలీషా గారి దగ్గర నిలబడి అక్కడ ఏమి రథాల్లో చాలా బంగారం తెచ్చారు, వస్త్రాలు తెచ్చారు, ఇంకా ఈ నేత నేసి ఇవన్నీ తీసుకొచ్చారు, ఇన్ని కూడా అన్ని తీసుకొచ్చాడు, వెండి కూడా అన్ని తీసుకొచ్చి అంతా తీసుకొచ్చి దైవజన్ దగ్గర పెట్టారు. వస్తే దైవజనులు ఆయన వెచ్చగా ఉన్నవారు, వెచ్చగా ఇంకా గొప్ప ప్రవక్త ఆయన. అక్కడ గెహజీ ఉన్నాడు.
గెహజీ కూడా ఎలా ఉన్నాడు? వెచ్చగా ఉన్నాడు. వెచ్చగా ఉండి వెంటనే నులివెచ్చని స్థితిలోకి మారుతున్నాడు. నెమ్మదిగా నులివెచ్చని స్థితిలోకి మారుతున్నాడు. ఎన్ని చూసేపటికి ఏమైందంటే వెచ్చగా ఉన్న పరిస్థితి నులివెచ్చని స్థితిలోకి వచ్చేసాడు. నులివెచ్చని స్థితి అంతా గురువు గారు ఉన్నారు. ఏంటివి అన్నారు? ఆ బంగారం అన్నారు. ఇదేంటి అన్నారు? ఇదేంటి వస్త్రాలు ఏంది అన్నారు. వెండి అన్నారు. ఇవన్నీ నాకు అవసరం లేదు అయ్యా నయమాను, ఇవన్నీ నాకు అవసరం లేదు, నువ్వు ఏం తెచ్చావు అవి పట్టుకొని వెళ్ళిపో అన్నాడు. అదే నువ్వు తీసుకోండి, పర్లేదు తీసుకోండి అంటే వద్దు తీసుకెళ్ళిపో అని అన్నాడు. పక్కన గెహజీ ఉన్నాడు. గెహజీ ఏం చేశాడంటే నులివెచ్చని స్థితిలోకి మారుతా ఉన్నాడు. మారాడు. గురువుగారిని చూశాడు. గురువుగారికి ఏమన్నా మతి ఉందా? అసలు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారు ఎవరన్నా వచ్చిన అవకాశం వదులుకుంటారా? సరే చూద్దాం సరే కానీ అటు వెళ్ళిపోతున్నారు. అంతలో గురువు గారు నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన వెంటనే కొంచెం అటు ఇటు చూశాడు. అటు ఇటు చూసి పరుగు వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ దూరంలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఆయన ఏం చేశాడంటే నులివెచ్చని స్థితిలో, ఎందుకంటే చాలా వెచ్చగా ఉన్నాడు. వెచ్చని స్థితిలో వచ్చి నులివెచ్చని స్థితిలోకి వచ్చేసేసి గబగబ వెళ్ళిపోయాడు పరిగెట్టుకుంటా. వాళ్ళు చూశారు, ఆపారు, రథాలు ఆపి ఏంటి ఎవరో వస్తున్నారు పరిగెట్టుకుంటూ చూడు ఆశ్రమం నుంచి అన్నారు. చూస్తే పరిగెట్టుకుని గెహజీ వచ్చాడు. అయ్యా నేను ప్రొప్పుతు మా గురువు గారు ఇప్పుడు మన సహోదరులు వచ్చారు, కొంతమంది వచ్చారు, మీరు అటు వెళ్ళారు, ఇటు వచ్చారు, వాళ్ళకి వస్త్రాలు దుప్పట్లు కొంచెం బంగారం అవి కొంచెం కావాలన్న. కొంచెం ఏంటయ్యా కొంచెం అడుగుతావేంటి? తీసుకో నీకు రథం తీసుకొని ఎంత అడితే అయింది మోయిలాక తెచ్చుకొని ఆ గదిలో పడేసి సైలెంట్ తెప్పించి నిలబడ్డాడు. గురుగారు ధ్యానం చేస్తున్నారు కదా, వాళ్ళు భోజనం పెట్టమంటారు నీళ్ళు ఇమ్మంటారు అని చెప్పేసి నెమ్మది గెహజీ అక్కడికి వెళ్ళేవా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, నీ వెనకాలే ఉన్నాను, నీకు కనిపించట్లేదు, నేను ముందు అటు చూస్తానా ఇటు చూస్తానా అని చెప్పి నీ వెనకాలే ఉన్నాను. నా వెనకాల లేవు, నీతో పాటు నా మనసు వచ్చేసింది. గజగజగా వణుకుతున్నాడు. ఎందుకు ఇలా నులివెచ్చని బంగారం ధనము ఎన్ని లోకంలో సంపాదించిన సమయమా? ఇది సమయమా నీకు? దేవుని కుటీరు, చక్కటి కుటీరు, అడవిలో చక్కటి కుటీరు, ఇది గృహం ఉంది, చుట్టూ కాయలు పళ్ళు అన్నీ ఉన్నాయి, అడవి కోళ్ళు అన్ని పక్షులు తినడానికి ఎన్ని ఉన్నాయి, సమస్తం ఉన్నాయి కదా. వస్తా నీకు ఎందుకు ఇంకా ఇంత ఆశ ఎందుకు? శరీరాశ నేత్ర జీవడం, అలాగా లోకంలో ఉన్నంత కూడా శరీరాశ నేత్రాశ జీవడం ఇవి దేవుని వల్ల పుట్టినవి కావి. మనుషులు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కలదు. ఎందుకు వెళ్ళావు? పెద్దగా ఉడుకుతున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఇంకా అయ్యా ఇది బుద్ధితత్వం ఏం చేయాలి అర్థం కాదంటే నయమానికి కలిగిన కుష్టి నీకు కలుగును కాకనప్పటి వెంటనే వాడి వెచ్చగా ఉన్న వ్యక్తి నులివెచ్చకి వెళ్ళిపోయాడు. నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయేలాగా మరి శాపగ్రస్తుల్లాగా అయిపోయాడు. మరి అలా దేవుని ప్రేమలరా, దేవుని ప్రేమను మరి దేవుని అనుభవాన్ని ఎంత కూడా రుచి చూచి మళ్ళీ లోకంలో కలిసిపోయే వారి పరిస్థితి నులివెచ్చని స్థితి చూసారు. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు ఉంటే వెచ్చగా నుండు చల్లగా నుండు, కానీ నులివెచ్చని స్థితి వద్దు నీకు. దేవుని సన్నిధిలో ఉండి నువ్వు నులివెచ్చని స్థితి ఎందుకు వెళ్ళాలి? మరి దేమ కూడా ఏం చేశాడంటే దేమ ప్రేమించి దేవుడు అన్నాడు, ఎరుకో పట్టణం శపితమైన ఎరుకో పట్టణం మిమ్మల్ని మీరు వెళ్ళి అక్కడ జయిస్తారు, జయించిన తర్వాత మీకు అద్భుతమైన విజయం వరిస్తుంది, వరించిన తర్వాత అక్కడ మాత్రం శపించబడిన దాంట్లో ఏది కూడా తీసుకోవద్దు సుమి అంటాడు. ఏదైనా కొద్ది ఆహారం తిన్నారేమో కానీ ఏది కూడా తీసుకోవద్దంటే ఏం చేశారంట, అతని పేరు ఆకాన్ ఏం చేశారంటే దేమ కదా, ఆకాన్ ఏం చేశారంటే ఒక బంగారు కమ్మి దొరికింది. ఇంత కమ్మి ఉంది, బంగారు కమ్మి, ఇది తీసుకొని వెళ్ళిపోదాం, అబ్బాయి ఇది 5-6 కేజీలు ఉంటుంది, చక్కగా ఇది దగ్గరకు అమ్ముకున్నానంటే నా జీవితం సెటిల్ అయిపోద్ది పో అంటాడు. చాలాసార్లు కొంతమంది విశ్వాసాలు అనుకుని ఉంటారు, ఉద్యోగాలు చేస్తారు ఎక్కడ చేస్తే ఈ ఒక్కటి జాక్ పాట్ కొట్టామంటే 2 లక్షలు లంచం తీసుకున్నామంటే నాకు కారు వచ్చేస్తాను. ఏదో ఒకటి ఏదైనా నమ్ముకున్నాం అనుకో, ఆఫీసులో లేకపోతే ఎక్కడిదా అక్కడ దొరికింది అనుకో, అక్కడ కారు కనబడుతుంది, ఆ కారు ఎత్తుకెళ్ళిపోయి బండి ఒకటి పెట్టుకుని బండి ఎత్తుకెళ్ళిపోయాను అనుకో, నాకు లైఫ్ సెటిల్ అయిపో చక్కగా 1 వారం రోజులు లేదా 4 రోజులు తిండికాడ ఉండొచ్చు, ఏదో ఒకటి అనమాట. ఇలా దేవుని ప్రేమలరా మరి దేవునికి ఇష్టం లేనివి మనం చేసేవారు. ఎందుకంటే దురాశ గర్భమును ధరించి పాపై మరణమును కంటది. ఆ విధంగా మరి చూస్తే ఆకాన్ని శపితమైన దాన్ని దేవుడు వద్దు అన్నదాన్ని తెచ్చేసేది అంటే గుడారంలో తీసుకొచ్చి, ఇంట్లో గుడారం ఉంది అక్కడ, ఆ భూమిలో తవ్వి గుడారంలో పెట్టేసుకున్నాడు. ఎవరు చూడగదా అనుకున్నాడు. నిజంగా ఎవరు కనబడదు, అది మనుషులు ఎవరు కనబడ, దేవునికి కనిపిస్తుంది. దేవునికి ఎక్స్రే లాగా నీ బాడీలో ఎముకలు ఎలా ఉండేది ఎలా తెలిస్తే ఎక్స్రే చూస్తాం కదా, అలాగే మనం ఇంట్లో ఇలా ఉన్నాం కదా, ఇక్కడ తవ్వి లోపల పెట్టినా దేవునికి కనిపిస్తుంది. మనుషులు వచ్చినా ఎవరు పోలీసులు వచ్చినా కనబడదు, కానీ అది దేవునికి మాత్రం కనిపిస్తుంది. ఎందుకు మీరు శబ్దమైన ఇశ్రాయేలు ప్రజలు మరి శబ్దమైనది ఒక్కటి తీసుకున్నందుకు వాళ్ళు యుద్ధానికి వెళ్తే అపజయము,
వాళ్ళు తరిమి కొడుతున్నారు శత్రువులు. వాళ్ళకి అర్థం కాలేదు. గబగబా పరిగెట్టుకుంటూ వచ్చారు. అయ్యా యెహోషువ దగ్గర, అయ్యా మమ్మల్ని ఇలా సంతన్నారు కొట్టేస్తున్నారంటే ఎందుకు ఇలా జరిగిందో దేవుడు ఎందుకు కనిపెడితే, దేవుడు శపితమైన వాటి మీలో ఉంది. అక్కడ నీ గృహంలో శపితమైనది ఉంది, నీ దగ్గర శబ్దమైనది ఉంది, దాన్ని తొలగించాలి. తొలగించితేనే నీ గృహము అభివృద్ధి చెందుతుంది. అది విగ్రహారాధన అవ్వచ్చు, అవిధేయత అవ్వచ్చు, అయోగ్యత అవ్వచ్చు, దేవుని యొక్క అవిశ్వాసం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది తొలగించాలి. అది తొలగిస్తేనే అయితే అన్నప్పుడు వెంటనే మరి చీట్లు వేశారు. ఎవరో తెలియట్లేదని చెప్పేసి దేవుడు చెప్పాడంటే కానీ ఆకారం పేరు వచ్చేసి వాళ్ళందరినీ, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అప్పుడు మా ధర్మశాస్త్రం రాత కూడా చంపాలి కాబట్టి అలాగా మరి పనిష్మెంట్ శిక్ష వేసినట్లుగా చూస్తున్నాం. మరి దేవుడు మరి అప్పుడు పాత నిబంధనలు ఇప్పుడు ఏంటంటే దేవుడు శిక్షించాలంటున్నాడు. నువ్వు మారాలి అని కోరుకుంటున్నాడు. అప్పుడు అనుకో అయ్యో మన దేవుడు శిక్షిస్తాడా, నేను చేసిన తప్పులు బట్టి నా కాలు తీసేస్తాడా అని చెప్పి అనుకోవడం కాదు. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుని ప్రేమలారా ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 19వ వచనం చదువు. 19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందమంటున్నాడు. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉండవద్దు. నా కుమార్తె నువ్వు వెచ్చని స్థితిలో మారు మనసు అనేది, వెచ్చని స్థితిలో మారు మనసు పొందుకోవాలి. నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నవారు మారు మనసు ఉంటుంది, బాప్తిసం ఉంటుంది, రక్షణ అనుభవం ఉంటుంది. మనం మారగలిగిన మారు మనసు అనేది ఉండాలి. మరి దేవుని ప్రేమ మారు మనసు అంటే ఏంటి అని అంటారు. మరి నిజం మారు మనసు అంటే ఏంటి అంటాం. మళ్ళీ మారు మనసు అంటే మరి దేవుని ప్రేమలో ఉదాహరణ మరి తాగు చెప్తాను. నేను ఎప్పుడు సిగరెట్ తాగకూడదు అన్నప్పుడు దాన్ని అలా వదిలేసేయాలి. నేను ఎప్పుడు మందు తాగకూడదు అనుకున్నాడు, మందుకు దూరం ఉండాలి. నేను విగ్రహారాధన చెయ్యను అన్నప్పుడు విగ్రహానికి దూరంగా ఉండాలి. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడుండి కాసేపట్లో వెళ్ళిపోయి అయిపోయింది ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకో చోట ఉన్నాను అనుకో. ఒకసారి ఒక సంఘంలో ఏం జరిగిందో, సంఘంలో అందరూ చక్కగా ఆసక్తి ఉంటున్నారట. పాస్టర్ గారు మంచి మాటలు చెప్తున్నారు, అన్ని చెప్తుంటే అందరూ రొమ్ము కొట్టుకున్నారు. అమ్మో ఇంత మంచి వాక్యం ఉంటున్నా. అయ్యా మీకు నమస్కారం. హిందువులు ఏం చేస్తారంటే ఇప్పుడు దండం పెడతారు, కొంతమంది హిందువులు కాళ్ళు కూడా మొక్కుతా ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ సంప్రదాయం వాళ్ళు ఉంటుంది కాబట్టి బయటపడతారు. అయితే అనుకుంటే పాస్టర్ గారు ముగించారు. ముగించాం కదా, సరే భోంచేసి భోంచేయను అన్నారు. భోంచేసిన తర్వాత ఒక ఇద్దరు సహోదరులు వచ్చారు, దూరం నుంచి వచ్చారు. అయ్యగారు ఉన్నారు, అయ్యగారితో మాట్లాడాలి, ప్రార్థన చేసుకుని అయ్యగారితో మాట్లాడాలి, ప్రార్థన ఇదే ఆలోచిస్తున్నారు. అయ్యగారు చేతులు పట్టుకొని షేక్ ఆడిస్తారు కదా, అయ్యగారు ముట్టుకోవాలి, సార్ ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారు. అని అయ్యగారు ముగించిన అందరూ భోంచేస్తున్నారు. నేను కూడా భోంచేశాను. గబగబా సెంటర్కి వెళ్ళారు. సెంటర్కి అక్కడ కిల్లి కొట్టు అవుతుంది. ఎప్పుడు వెళ్ళినా కిల్లి కొట్టు దగ్గరికి వెళ్తారు. అయ్యగారు ఏంటంటే ఇది అవ్వగానే అంటే కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి ఈ విశ్వాసులు కూడా తెలుసు, ఆ వచ్చిన సహోదరులకు తెలియదు. అయితే ఈ అయ్యగారు లేరు అంటే అయ్యగారు ఈ సెంటర్కి వెళ్ళారు, సెంటర్లో ఉంటారు ఎలా ఉన్నారు. సరే అని చెప్పి వీళ్ళందరికీ తెలుసు కదా. సరే అని చెప్పి అయ్యగారు సెంటర్లో ఉన్నారంటే గబగబ వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ కిల్లికొడి దగ్గర అయ్యగారు నిల్చొని ఉన్నారు. వెనకనే చూసేప్పటికీ ఆ అయ్యగారే కనిపించే తెల్లం వస్తారా కరెక్ట్ ఈయనలే, ఆ పైన బట్టతల కనబడుతుంది, బట్టతల ఆ అయ్యగారు. సో దగ్గరికి వెళ్తా ఉంటే ఇటు నుంచి పొగలు వస్తున్నాయి, ఇటు నుంచి ఏంటి పొగలు వస్తున్నాయి ఏంటి అనుకుంటే గుప్పు లాగుతా ఉన్నానంట. లాగుతాడు పొగలు వస్తుంటే దగ్గరికి చూస్తే అయ్యగారు అన్నారు. చెప్పండి ఏంటి అన్నాడు. ఏంటంటే అయ్యగారు ఏం లేదని చూస్తే చేతులు చూసుకున్నాడు. ఏంటి అయ్యగారు అంటే ఒక పక్క కిల్లి నవ్వుతా ఉన్నాడు. కారా కిల్లేదు, మా మిఠాయి కిల్లి కూడా కెళ్ళి నవ్వుతా ఉన్నాడు. చెప్పండి నాకు ఏం లేదు, కొంచెం బలం అయితే తిన్నా కదా, కొంచెం అరుగుదలంతో ఒక సిగరెట్ ఉండాలి, తాగితే ఎప్పుడన్నా కిల్లి కూడా ఉండాలి, మీరు చెప్పండి అన్నాడు. అయ్యా దూరం నుంచి వచ్చే మా గ్రామానికి సమస్య ఉంది, మిమ్మల్ని మా గ్రామానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అక్కడ ఆరాధన గుడికి జరగాలి, క్రిస్మస్ ఆరాధన జరగాలి, మా కుటుంబంలో ప్రార్థన జరగాలి, మిమ్మల్ని ఆహ్వానించాలనుకున్నాం. అంతలో మీరు కిందకు వచ్చేసారని తెలిసింది, వచ్చావయ్యా అన్నారు. వచ్చామని చెప్తే పక్క రోడ్డు చూస్తా ఉన్నాడు. ఫాస్ట్ గా కింద నుంచి పైకి చూస్తా ఉన్నాడు. చూస్తుంటే మరి ఆయన పక్క సిగరెట్ పట్టుకున్నాడు. మరి ఏం చేద్దాం మరి చూస్తే ఆయన ఒకటే మాట అన్నాడు. తర్వాత ఈ పాస్టర్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు, అయ్యగారు మరి ఇలాగ చేయొచ్చా అంటే, అరే చేయడం కాదురా, ఎప్పుడన్నా అరుగుదల కోసం ఒక వ్యక్తి మాకు పేషెంట్లు వస్తుంటారు, పేషెంట్లు వస్తా ఏం చేస్తారు హాస్పిటల్లో బాగా తలనొప్పి వస్తుందంట. తలనొప్పి వస్తున్నప్పుడు ఒక సిగరెట్ తాగితే తగ్గిపోతుంది. అందుకని హాస్పిటల్ కూడా వచ్చి మరి ఆ సిగరెట్ తాగిపోయావు, ఇప్పుడు సిగరెట్ తాగుతున్నప్పుడు మరి డాక్టర్ గారు కూడా మందులు ఎందుకు రాస్తారు, నీకు తలనొప్పికో బ్రాండ్, అలా ఉల్లెప్పులకో బ్రాండ్ అలా రాసుకుంటూ వెళ్ళిపోతారు కదా, అది తప్ప తాగకూడదు, మందులే వాడాలంటే లేదు నాకు తాగితే తగ్గిపోతుంది అంటాడు. మళ్ళీ ఆల్కహాల్ తాగితే నాకు ఇంకోటి తగ్గిపోతుంది అంటాడు. ఇలా రకరకాల ఉల్లెప్పులు బాగా పనిచేశారంటే కష్టపడి సాయంత్రం వచ్చి ఆ ఉల్లెప్పులు తగ్గట్లేదు, కొంచెం ఒక చిన్న గ్లాస్ అది వేసామంటే చిన్న సీసా వేసారంటే తగ్గిపోతుందంట. చూసారు అలా మారిపోయారు. అలాగే ఆ సహోదరి మరి పాస్టర్ దగ్గరికి వచ్చి ఆ సహోదరు అడిగాడట. ఏమడిగాడంటే, అయ్యా ఇదేంటి పరిస్థితి తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, మరి మందు కూడా తాగొచ్చు అంట. పిచ్చోడా మందు తాగొద్దని ఎవరన్నారా, ఇప్పుడైనా కొద్ది తాగొచ్చు, బైబిల్లో నువ్వు చూపించమంటావా నీకు,
నీకు చూపించినా, బైబిల్లో చూపించినా మన తాగొచ్చని అని చెప్పేసి ఒక వాక్యం తీసంట. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి అని ఉంది. మత్తుగా నువ్వు తాగి రోడ్డు మీద పడి డొల్లమాకు. ఏదన్నా అయితే కొంచెం ఏదైనా కొద్దిగా పుచ్చుకో, బైబిలే చెప్తుందిరా అని చెప్పేసి నికోలాయితు బోధ అనమాట. నికోలాయితు బోధన అక్కడ చూసాను. నికోలాయితు క్రియలు, నికోలాయితు బోధ అంటే అదనమాట. చూసారా దేవుని ప్రేమ. అలా సామెత గ్రంథంలో ఉంటుంది కదా, సొలొమోనుకి తండ్రి గారు చెప్తారు, నా కుమారుడు లెమూయేలు ద్రాక్షరసం తాగు రాజులకు తగదు అని చెప్పింది. అలాగే పై వచనం చూసినట్లయితే కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షరసము పుచ్చుకొనిడి. వైన్, ఇంగ్లీష్ బైబిల్లో వైన్ ఉంది. వైన్ అంటే మద్యము. మద్యం అనగా చూస్తే మన లోకంలో మీద. కాబట్టి కడుపు జబ్బు ఏదో కడుపు నొప్పిగా ఉంది, కొంచెం అరుగుదల లేదు, కాబట్టి నువ్వు ఒక సిగరెట్ ఒక మద్యం కొద్దిగా పుచ్చుకో అని చెప్పేసి బైబిల్లోనే ఉంది. రా పిచ్చోడా అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారంట. ఇదేంటి, మనటి వరకు మేము అందులోనే ఉన్నాం, మా అందులోంచి ఇందులోకి వచ్చాం, మళ్ళీ అందులో కూడా వెళ్ళాలా అని చెప్పేసి అనుకున్నారు. అంటే మొన్నటి వరకు పాత జీవితమే, అందులోంచి మారి అప్పుడే వెచ్చని స్థితిలోకి వస్తున్నారు, వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ సేవకుడు ఇలా చెప్పేప్పటికి మళ్ళీ అంటే మళ్ళీ నిలువెచ్చని స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మరి దేవుని నా ప్రేమరా, నువ్వు చల్లగానను వెచ్చగలవు కానీ నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. చూసారా, అటు ఇటుగా ఉండొద్దు. మరి సేవకులు కూడా అందరు కాదు, కొన్ని సేవకులు కూడా అవగాహన లేక అలా చెప్పేస్తున్నారు. మరి దేవుని నా ప్రేమ వాళ్ళే విడిచిపెట్టలేకపోయినప్పుడు ఇంకా నిన్ను విడిచిపెట్టమని ఎలా చెప్తారు? ఒకసారి ఒక సహోదరుడు ఏం చేశారంటే సంఘంలోకి వచ్చారట. వాక్య పరిచయం చేస్తున్నాడు. పాస్టర్ గారు చిన్నప్పుడు 15 ఏళ్ల వయసులో ఆయనకి వస్తాడు. సంఘం 15 ఏళ్ళ నుంచే వస్తున్నాడు. సంఘానికి 15 ఏళ్ళ నుంచే వస్తా అన్నాడంట. ఈ ప్రపంచం అంతా మార్చాలి పాస్టర్ గారు, నేను ఈ ప్రపంచం మొత్తం మార్చాలి నేను అన్నాడు. సంఘానికి అయితే మారుస్తావు, సంఘానికి వస్తున్నావు రెగ్యులర్గా దేవుళ్ళు అన్నాడు. తర్వాత కొంతకాలానికి తర్వాత మళ్ళీ మీటింగ్స్ పెట్టినప్పుడు పాస్టర్ గారు ప్రపంచం అంతా కాదు కానీ మన దేశాన్ని మార్చాలి నేను అన్నాడు. మన దేశాన్ని అంతా నేను మార్చాలన్నాడు. సరే నేను మార్చుతావు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తున్నా కదా, రావాలి దేవుని సేవ చేయాలంటే. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ దేశం అంతా కాదు కానీ రాష్ట్రాన్ని మార్చాలి, నా రాష్ట్రాన్ని అంతా మార్చుకోవాలి, మా దేశం తెలుగు రాష్ట్రాలు మార్చాలని చెప్పేసి అంటే సరే మారుద్దులు అని చెప్పేసి అంటే లాస్ట్కి అప్పటికే అతనికి 60 ఏళ్ళు వచ్చేసింది. 15 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశాడు కదా, 60 ఏళ్ళు వచ్చేసింది. ఇంకా అన్నాడంటే 60 ఏళ్ళ తర్వాత లాస్ట్ మళ్ళీ మీటింగ్స్ పెట్టిన తర్వాత వచ్చి పాస్టర్ గారు నేను ఈ గ్రామం అంతా మార్చాలి, పల్లెటూరు కదా గ్రామం అంతా మార్చాల్సింది, గ్రామం అంతా మార్చాలి, ప్రపంచం మార్చలేదు ఈయన మార్చింది, గ్రామం మార్చాల్సిందనంట. తర్వాత అన్నాడంట మళ్ళీ మీటింగ్స్ పెడితే మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వచ్చిన తర్వాత పాస్టర్ గారు చూసి తర్వాత పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే ముందు నేను మారాలంట, ముందు నేను మారాలి. నువ్వు మారకుండా నువ్వు ఎవరన్నా మార్చగలవా? మార్చలేవు. నువ్వు మారాలి. నువ్వు మారితే కానీ నువ్వు భర్తగా నువ్వు మారితే భార్య మారుతుంది, భార్యగా నువ్వు మారితే భర్త మారుతాడు, భర్త భార్య ద్వారా రక్షించబడి అలా భార్య భర్తలు తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు. ముందు నీలో మార్పు లేనప్పుడు నువ్వు ఎవరైనా మార్చగలవా? మార్చలేవు. మరి దేవుడు ఎందుకంటే విశ్వాసం ఎక్కువగా ఏంటంటే సేవకుడు వైపు చూస్తుంటే అలాగే మరి కనిపిస్తాడు సేవకుడు కానీ కనిపించే దేవుని వైపు కూడా మరి బాప్తిజం దేవుని వైపు కూడా చూస్తూ ఉంటారు. అలాగే ఇంకా సేవకుడు ఇంకేదైనా మాటలు చెప్తారా, ఇంకా ఆదరణ మాట చెప్తారా, మా గృహంలో ప్రార్థన చేస్తారా, మా గ్రామానికి వస్తారా, అయ్యా మా ఏరియాకి వస్తారా, మా ప్రాంతానికి వస్తారా, మా రాష్ట్రానికి వస్తారా అని చూస్తూ పాపం వాళ్ళు ఏంటంటే ఫాలో అవుతుంటే అక్కడ వాళ్ళు చేయధర్మం ఎదురైంది. వెచ్చని వాళ్ళు ఏమైపోయారంటే మళ్ళీ వెచ్చని స్థితిలోకి వచ్చేస్తారు. చూసారా మరి దేవుని ప్రేమలారా, మరి అవగాహన లేకపోతే అందుకనే మరి ప్రకటన గ్రంథంలో ప్రభువారు చల్లగాను వెచ్చగాను ఉంటేనా మేలు అని చెప్పి అంటున్నారు. చూసి కొద్ది నిమిషాలు ఉంది. అలాగే దేవుని ప్రేమలారా ఆయన ఏమన్నారంటే ఇక్కడ చూసినట్లయితే నేను మళ్ళీ 20వ వచనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు మారు మనసు పొందనంటున్నాడు. మిమ్మల్ని వెంటనే నేను శిక్షిస్తా అని చెప్పేసి అలాగే శిక్షేస్తా, సిలివేస్తా, అలాగే గురేస్తా, చంపేస్తా అలా అంటలేదు కానీ ప్రభువారు అగ్నిలో వేస్తానని చెప్పి అంటలేదు. కానీ ఆయన మళ్ళీ ఇంకో మాట అంటున్నారు ఏమంటే చివరిగా మారు మనసు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ఎందుకంటే ఆయన 20వ వచనం అంటున్నాడు, చదవండి అమ్మా అది 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తలుపునొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వయము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకును వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండనిచ్చేదను. దేవుడు ఏమన్నాడు, నువ్వు సులిగచ్చగా ఉన్నావు, నేను నోటి నుంచి ఉమ్మేస్తానని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకో మాట ఇంకో ఛాన్స్ ఉంది, ఒక ఛాన్స్, నువ్వు మారు మనసు పొందు అన్నారు.
తర్వాత ప్రభు నేను నీ దగ్గరికి వస్తానా అన్నాడు. నువ్వు ఎలాగో నా దగ్గరికి రావు, నువ్వు వెళ్ళిపోతా ఉంటావు, దొరకవు, చిక్కడు దొరకలా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎక్కడెక్కడికో ఉంటున్నావు, వస్తా అని చెప్పి రావట్లేదు నా దగ్గరికి అని చెప్పేసి ఆయన ఏం చేశారంట, నేను తలుపు అంటే ఏ తలుపు అది? తలుపు కాదు, మన హృదయం అనే తలుపు, మన హృదయం అనే తలుపు అని తడుతున్నాడు. దేవుని చోటిస్తావా? నీ హృదయంలో దేవునికి చోటుందా? చాలా మంది చూస్తాను గతంలో నా చిన్న ప్రేమికులు చాలా మంది ఏం చేయాలంటే ఆమెను ప్రేమిస్తే ఇక్కడ సింబల్స్ వేసేసుకొని, ఇక్కడ బొమ్మలు వేసేసుకొని, ఇక్కడ రకరకాలుగా రాసేసుకుంటా ఉంటారు. చూసా కదా, అక్కడక్కడ చూసేది మనం చూస్తూ ఉంటాం. చేతి మీద రాసుకుంటారు, ఇక్కడ రాసుకుంటారు, ఇక్కడ రాసుకుంటారు. అలా అభిమానులు కూడా, మరి అభిమానులు ఉంటారు కదా, సినిమా యాక్టర్లు బొమ్మలు పేర్లు ఇవన్నీ రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరి దేవుడిని కూడా కోరుకుంటాడు కదా. మరి సృష్టికర్త నేను, వాళ్ళు మామూలు మనుషుల్నే నువ్వు బొమ్మలుగా వేసుకుంటున్నావు, అన్ని కూడా సింబల్స్ వేసుకుంటున్నావే. నీ అభిమానులకి, మరి ఆ రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, అలా నువ్వు ప్రేమించేవాడిని అందరినీ వేసుకుంటున్నావే. మరి దేవునికి గుర్తింపు లేదా? దేవునికి ఎక్కడ నీ హృదయంలో గుర్తింపు లేదా అని చెప్పి దేవుడు నీ హృదయం అనే తలుపు ఆయన తట్టుచున్నాడు. మరి ఎందుకంటే ఆయన ఏమన్నంటే మనతో పాటు వచ్చి ఆత్మీయకరమైన భోజనం మనతోటి మనం ఆయన చేయాలి. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఏమనంటే మళ్ళీ నేను జయించి, తండ్రితో ఆయన జయించాడు, ఆయన పాపమును జయించారు, మరణమును జయించారు, మరి లోకాశలు కోరికలు జన్ని కూడా జయించి ఆయన ఏం చేశారంటే ఆయన జయించి పరలోకమును ఆశీనుడు ఆయన తండ్రితో సింహాసనంలో కూర్చున్నారు. అలాగే మిమ్మల్ని కూడా నా పక్కన కూర్చోబెడతారు. ఈ లోకంలో చాలా మంది పక్కన కూర్చోబెట్టారు. నువ్వు పక్కన కూర్చోబెట్టు, కింద కూర్చో, ఆ బల మీద కూర్చో, అక్కడ కూర్చో అంటారు. కానీ పక్కన కూర్చోబెట్టి మన తండ్రి అయినా గొప్ప దేవుడు అన్నాడు, రాజులకు రాజు, ప్రభువులు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడే అన్నాడు కదా, లేఖనంలో ఉంది కదా, ఏమన్నది, నేను జయించి 21 వచ్చిన 3:21లో నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుని. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో తారతమ్యాలు, ఎన్నో అసహ్యాలు, ఎన్నో మనిషిని రకరకాలుగా చూస్తారు. ఇదిగో నా ఊడే కాబట్టి, నా వ్యక్తే కాబట్టి నా పక్కనే కూర్చోవాలని చెప్పి అనుకుంటా. వేరే వాళ్ళు కూర్చోబెడతారా? అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, అటు కూర్చో, కింద కూర్చో అంటారు. కానీ దేవుడు అలా కాదు, మనందరినీ కూడా ఆయనతో పాటు ఆయన కూర్చోబెట్టుకుంటున్నాడు. మనం చేయాల్సిన దేవుని ప్రేమలరా, ఆయన రాకడికి మనం సిద్ధపడాలి. కాబట్టి 4వ వచనంలో ఆయన రాకూడదు. మనం అనుకుంటాం కదా, చాలాసార్లు చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రభు వస్తున్నారు బైబిల్లో అన్నారు, బైబిల్ రాబోతున్నారు, ఆయన రాకడ రాబోతున్నది 4వ అధ్యాయంలో ఉంది. అది ఈసారి మనం ధ్యానించుకుందాం. ప్రభు రాకడ గురించి ఈ 4వ అధ్యాయంలో స్పష్టంగా రాసింది కాబట్టి చదువుకుందాం. అలాగే ఇక్కడ చూసేట్లయితే మరి ప్రభు అన్నాడు, నువ్వు చల్లగానూ వెచ్చగానూ మరి ఉండక నులివెచ్చగా స్థితిలో ఉన్నావు అంటున్నాడు. అలా కాకుండా వెచ్చని స్థితిలో దేవుని తెలుసుకున్నాం కాబట్టి మనం మారు మనసు లేని వారు మారు మనసు పొందుకొని, రక్షణ లేని వారు రక్షణ కూడా సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ఇందాక వ్యక్తి చూశాడు కదా, 60 ఏళ్ళు వచ్చేసినాయి, అంతా మార్చాలనుకున్నాడు. నువ్వే మారు మనసు పొందలా, రక్షణ పొందుకోవాలా. ఇక నువ్వేం మారుస్తావు? నీ కుటుంబాన్ని మార్చగలవా? నీ గ్రామాన్ని మార్చగలవా? నీ పక్కన బంధువులు, నీ అన్నదమ్ములు ఉంటారు. ఇప్పుడు నేనున్నా, నా అన్నయ్య కుటుంబం పక్కన ఉంది. నేనే మారపోతే, నేను సంఘానికి వెళ్తూనే ఉన్నా, కానీ నేనే మార్పు రాలా, బాప్తిస్మం వాళ్ళకేం చెప్తాను? ఇంకా వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇంకా నువ్వు విగ్రహాన్ని పెట్టుకో, ఫోటోలు పెట్టుకో, ఏదైనా చేసుకో. ఇక నువ్వు కూడా నన్ను పిలిచావనుకో, లేదు నేను ఒకటే లేదని చెప్పేసి మళ్ళీ నేను నీతో పాటు ఇక్కడ ఉంటా, అక్కడ ఉంటా. ఇక్కడ ఉన్నాను కాసేపటికి కొండ మీదకి వెళ్ళిపోయి, కొండ మీద ఉన్నా, అక్కడికి వెళ్ళిపోయి ఆడితో పాటు తిరుగుతూ, ఆడెవడో వచ్చాడు నాతో పాటు, ఆడితో పాటు వెళ్తా, ఆడితో పాటు తిరుగుతూ, ఆడు తింటున్నా, నేను తింటున్నా, వాడు ఒక దండేసుకొని, నేను ఒక దండేసుకున్నాను. మరి చూసి ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నాను. అది ఊరేగిపోతే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను. మరి అటువంటి నిలువచ్చిన స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. 60 ఏళ్ళు వచ్చినా మీకు మార్పు రావట్లేదంటే ఆయన అంటున్నాడు, మరి నువ్వు మారకపోతే నువ్వు ఏది కూడా మార్చలేవు. మరి దేవుని రాకడ రాబోతుంది, మనం సిద్ధపడాలి. 4వ అధ్యాయంలో ఆయన 2వ రాకడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీన్ని మరోసారి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ వాక్యం దేవుడు తనకు దీవించును గాక. ఆమేన్.